అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు కూల్చివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే ప్రజావేదిక ఉందో టీడీపీ చంద్రబాబు నాయుడు కట్టించారో దాన్ని కూల్చివేయడం జరిగింది. అట్లాగే దానికి విరుద్ధంగా లేకుంటే ఒక సాధింపు చర్యగా అనుకునే పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఆ రోజు అది కూల్చివేయడం తప్పని మా ఉద్దేశము. ఎందుకంటే అప్పుడు అది కూల్చివేయాల్సింది కాదు, అది ఆఫీస్ని ఇంకో రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రకంగా ఉపయోగించుకొని ఉండాల్సింది. కానీ ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారు కష్ట సాధింపులో భాగంగానే కూల్చివేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు కూడా అంటే ఒక పార్టీ కార్యాలయం కూడా అక్కడ ఎందుకు అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరిదో భూమి, అది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్. అట్లాంటి పార్టీ కార్యాలయాలు చాలా పెద్ద ఎత్తున 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, అదే పేదవాళ్ళకి ఇమ్మంటే సెంటు భావిస్తాం, సెంట్ ఇస్తాము, అది కూడా ఏమో ఎక్కడో దూరంగా ఇస్తామనే పద్ధతిలో ఉంటారు. ఇప్పుడు మన కర్నూలులో చూసుకుంటే రుద్రవరము ఎక్కడెక్కడో ఇచ్చారు, అంత దూరం వాళ్ళు పోలేని పరిస్థితి. అయినా అక్కడ వాళ్ళకు మాత్రం అందుబాటులో ఇది కర్నూలులో కూడా ఒకటి కట్టారు. అది మామూలుగా అయితే చాలా సెంటర్లో ఎక్స్ రోడ్ దగ్గర కట్టారు, ఆర్ఎస్ రోడ్ దగ్గర కట్టారు, పెద్ద కడుతున్నారు, చాలా పెద్దది. అది గవర్నమెంట్ ల్యాండ్. అది మళ్ళీ 1000 రూపాయలకి ఏదో అంట లీజుకు, 1600కి లీజు. అసలు ఎట్లా లీజు? అంత పెద్ద స్థలము సెంటర్లో ఉంది, దాన్ని ఎవరికి ఇచ్చినా ఏం చేసినా కాంప్లెక్స్ కట్టి రెంట్లకి ఇచ్చినా కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. అట్లాంటిది 1600 లీజు కంటే, అంటే వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలకు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా ఇవ్వచ్చు, ఎంతకైనా ఇవ్వచ్చు, ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. కానీ పేదలకు మాత్రం చేయరు. ఆ రకమైన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉండింది. అందుకని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆఫీస్ను కూల్చేయడం జరిగింది. నా ఉద్దేశంలో ఒక రకంగా ఇట్లాంటి ఆఫీసులు కట్టుకోకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ ల్యాండ్లో ఆఫీసులు కట్టుకోవడమే, కొనుక్కొని డబ్బులు లేవా వాళ్ళకి వస్తున్నాయి కదా, పార్టీ ఆఫీసు కట్టుకోవచ్చు. అట్లా వాళ్ళు కట్టుకోవచ్చు. గవర్నమెంట్ దాంట్లో కట్టుకోవడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆఫీసులు కట్టండి, ప్రజలకు ఉపయోగపడే ఆఫీసులు కట్టండి. ఆ రంగం కట్టుకోవడం కరెక్ట్ తప్ప, ఈ రంగం కట్టడం తప్పు. కాబట్టి ఆఫీస్ కూర్చోడం తప్పని నేను అనుకోవడం లేదు, కూర్చోడం కరెక్ట్ అని నా ఉద్దేశం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ముఖ్యంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా పాలిస్తాం, ప్రజలకి అరిచేతుల వైకుంఠాన్ని చూపించడానికి అనేక హామీలు ఇస్తారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల వైపు సెకండరీ డైవర్ట్ చేస్తూ ఇలాంటి కూల్చివేతలు మొదలు పెడుతున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజావేదికని కూల్చావని 5 ఏళ్ళు ప్రజల్లో చెప్పుకుంటూ ఒక దోషిగా చిత్రీకరించి ఈరోజుకి ప్రజావేదికని మేము ముట్టుకోం, అది అట్లనే నిలబెడతాం, ప్రజలు చూస్తూ ఉండాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆఫీసులకి ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చేది. ఒకవేళ నచ్చలేదనుకో పర్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు, ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అటువైపు కాకుండా ప్రజల ఆలోచనల్ని, ప్రజలు ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోరికల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కూల్చివేతలు మొదలుపెట్టారేమని మేము అనుకుంటున్నాం. దీనికి ప్రజలు మెజార్టీగా ప్రభుత్వానికి ఓట్లు వేయడమే తప్పుగా అన్నట్లా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం కానొస్తుంది. ఇటువంటివి కాకుండా కక్షపూరిత చర్యలు కాకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో అటువంటి వాటిపైన ప్రభుత్వం సంతకాల రూపంలోనే కాకుండా అవి ముందుకు పోవడానికి ప్రయత్నాలు చేసి ప్రజల ఆశల్ని అడియాశలు చేయకుండా ప్రభుత్వ పాలన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి కక్షపూరితం ఈ ప్రాంతంలో నేను తిరుగుతున్నా కాబట్టి ఇది ఉండకూడదనే ఒక నానుడి ఇప్పుడు మీడియాలో వస్తుంది. అట్లాంటి కక్ష సాధింపు చర్యలకి పోకుండా రాజ్యాంగబద్ధంగా పాలన అందించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.